ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సర్వసాధారణం. కడప జిల్లా బి కోడూరు మండలం పాయలకుంటలో ఎంఈఓలు పుల్లయ్య, ఎం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కామ్రెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిటి సైమన్ సత్యబాబు పదవీ విరమణ సన్మాన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సర్వసాధారణం. ఉపాధ్యాయ ఉద్యోగం అంటే చాలా గొప్ప బాధ్యత కలిగినది. ఎందుకంటే పిల్లలకు చదువులు చెప్పడం, పిల్లలు ఏడిస్తే బుజ్జగించడం, చాలా సమస్యలుంటాయి. అయితే కామిరెడ్డి రామచంద్రారెడ్డి, సైమన్ సత్యబాబు ఇద్దరూ కూడా 1984 ఉపాధ్యాయ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి 40 సంవత్సరాలు పనిచేశారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది అందరి మన్ననలు పొంది నేడు పదవీ విరమణ కావడం చాలా సంతోషకరంగా ఉందని ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా వీరిద్దరిని కొనియాడారు. అనంతరం వారిని శాలువాలతో, పూలమాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం మహే ఏకదంతముపాస్మహే. నూతన అకాడమిక్ ఇయర్ ప్రారంభించిన మొదటి నెలలోనే పదవీ విరమణ గావించబోతున్న సైమన్ సత్యబాబు గారికి మరియు కె రామచంద్రారెడ్డి గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మండల విద్యాశాఖ తరఫున పదవీ విరమణ శుభాకాంక్షలు. వీరిద్దరూ ఒకే తారీఖున పదవీ బాధ్యత. విలేకరి గారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ సభ ఇక్కడ పెట్టినందుకు చాలా నాకు ఆనందంగా ఉంది. 40 సంవత్సరాల సర్వీసు ఎట్లా అయిపోయిందో నాకే తెలియదు. మా సార్ వాళ్ళంతా చెప్తా ఉంటే ఊరే నాకు 40 సంవత్సరాలు అయిపోయిందా అని నాకు అర్థం కావటం లే ఇప్పుడు గాంగా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఫాదర్ టీచర్. ఆయన మా నాయన ఎంతో కష్టపడి నన్ను టీచర్గా చేసినాడు. నేను టీచర్ని అయినా. మా పిల్లలు, మా చిన్నబాబు వచ్చి దుబాయ్లో ఉంది, మా పెద్దబాబు అమెరికాలో ఉంది, మా కొడుకు సాఫ్ట్వేర్ అయిపోయింది, మా మిస్సెస్ ఆమె టీటీసీ అయిపోయింది. కొన్ని కారణాల వల్ల జాబ్ రాలేకపోయింది. అయినా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే మా అల్లుడు దుబాయ్లో ఉన్నాడు. ఆయన అక్కడనే గుంటూరు సొంతూరు. ఈ మధ్యనే పెళ్ళి 2 సంవత్సరాలు అయింది. అందరూ ఇక్కడ చాలామంది మా కూతురు పెళ్లికి ఆహ్వానించడం జరిగింది. చాలామంది వచ్చినారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను 84లో ఫస్ట్ అపాయింట్మెంట్ గొడ్లవీడు సార్. అప్పుడు అక్కడ కొట్టాలు తప్పక ఏమీ కానీ లేదు.